ఉంటే ఊర్లో ఎవరికైనా ఆపద పడ్డది, దవాఖానో పోలీస్ స్టేషనో ఇంకేదన్నా మీతో కాని పని ఉంటే నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి. తెలుగులో రాసినా సరే, ఇంగ్లీష్లో రాసినా సరే, 4 ముక్కలు పడేయండి. నేను ఏ మీటింగ్లో ఉన్నా ఆ పని చూసుకొని మళ్ళీ మీకు 5-10 నిమిషాల్లో ఫోన్ వస్తుంది మీకు. సో అట్లా ఏ అవసరం ఉన్నా నేను చేసి పెట్టను. చక్కగా ఒక కుటుంబం లాగా పనిచేద్దాం. మనమందరం కూడా ఒక ఫ్యామిలీ. మీరు ఒక పదవిలో ఉన్నారు, నేను ఒక పదవిలో ఉన్నా. మరి ఇద్దరి బాధ్యత ఏంటి? మీరైనా నేనైనా ప్రజలకు సేవ చేయడమే మన బాధ్యత. మీకు మంచి పేరు రావాలి, నాకు మంచి పేరు రావాలి. మన ఇద్దరం కలిసి ప్రజలకు సేవ చేయాలి. మీరు గ్రామ స్థాయిలో సేవ చేస్తారు, నేను నియోజకవర్గ స్థాయిలో సేవ చేస్తాను. మన ఇద్దరం సేవకులం. మనకు పదవి అనేది ఆభరణం కాదు, పదవి అనేది ఒక బాధ్యత. పదవి అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం, ప్రజలిచ్చిన అవకాశం, ప్రజలిచ్చిన పదవిది. అందువల్ల మనము సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా మనము ప్రజా సేవకులం. మనము అది ఎవరైనా సరే ప్రజలు సేవ చేయడానికి మనకి ఇచ్చిన అవకాశం, ఆ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. ప్రజలకు మనం సేవ చేయాలి. ఎదిగితే ఒదగాలి. పదవి అనేటువంటిది బాధ్యతను పెంచుతుంది. గెలిచాం కదా అని మనం మాట మార్చొద్దు, బట్టలు మార్చొద్దు, మన విధానంలో మారొద్దు, మన పనితనంలో మార్పు రావద్దు. ఇంకింత సంయమనంతో ఇంకా ప్రేమగా మరింత ఓపికగా పనిచేద్దాం. కొన్ని అవుతాయి పనులు, కొన్ని లేట్ అవుతాయి, కొన్ని ఆలస్యం అవుతాయి. మీకు 5 ఏళ్ల పదవీ కాలం కదా, తొందర ఏమున్నది. ఇప్పుడు చేయగలిగిందల్లా చేస్తూ చేస్తూ బయలుదేరదాం. ఇంకో 2 ఏళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే కదా, మనమే కదా మళ్ళీ ఉండేది. ఏమైనా మిగిలిపోయి ఉంటే లాస్ట్ 2-3 ఏళ్ళు దంచేద్దాం. అయిన కాడికి ఇప్పుడు చేద్దాం. ఇంకేదైనా మిగిలిపోయినాయి ఉంటే చివరి 2-3 ఏళ్ళు దంచేద్దాం. మీరు ఉంటారు కదా, మీరు ఎక్కడ పోతారు? వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అందువల్ల మీరు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోద్దు. ప్రజలకు కూడా మనం స్పష్టంగా చెప్పాలి, పరిస్థితిని వివరించాలి. నువ్వు ఇది ఇప్పుడు చేస్తా, ఇది మళ్ళా ఏడాది చేస్తా, ఇది మళ్ళా చేస్తా, మంచిగా వివరించి చెప్పండి. దయచేసి ఎక్కువ తక్కువ ఇబ్బందులు ఉంటాయి, నాకు తెలుసు. గెలిచేదాకా ఒక ఖర్చు, గెలిచినాక తెల్లారికెళ్ళి అమ్మవారి విగ్రహం పెడుతున్నాం, లేకపోతే వినాయకుడి విగ్రహం పెడుతున్నాం, లేదంటే మన ఎల్లమ్మ తల్లి పండుగ ఉంది, బీరప్ప దేవుని జాతర ఉన్నది, పెద్దమ్మ తల్లికి బోనాలు తీస్తున్నాం, లేకపోతే పోషమ్మ తల్లి పండుగ ఉన్నదంటే చూసేది ఎవరికి చూస్తారు? ఊళ్ళే అర్జెంటుగా మీరు కనబడతారు. ఇది వరకేమో చేస్తాం అప్పుడు ఎలక్షన్ ముంగట. ఇప్పుడేమో అంటారు గెలిచినావు కదా. ఇప్పుడు మొన్నటిదాకా ముగ్గురు చేసిర్రు, పోటీ చేస్తామనుకున్న ముగ్గురు సాయం చేశారు. ఇప్పుడు వాళ్ళు చల్లగా పడతారు, ఇక మీరు ఒక్కరే కనబడతారు. మొత్తం బరువు మీ మీదకే పడుతుంది. అది అట్లా ఖర్చు ఉంటుంది, మళ్ళీ ఇట్లా ఖర్చు ఉంటుంది. చాలా ఓపిక కావాలి, సంయమనం కావాలి. మన లిమిట్స్ మనం చూసుకొని జాగ్రత్తగా మనం పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు కూడా చక్కగా ఓపికగా జాగ్రత్తగా చేస్తూ ఉండండి. ఏదైనా అర్థం కాకపోతే నా దృష్టికి తేండి. ఎక్కడ ఏమీ అధైర్యపడకండి, బాధపడొద్దు. ఇది పదవి అనేది ఒక బాధ్యత. మంచి పేరు తెచ్చుకుంటే ఇప్పుడు ఇంతమంది డయాస్ మీద మాట్లాడేది మీరు చూసింది కదా. వీళ్ళందరూ సర్పంచులుగా మీలాగా పనిచేసి ఇలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఇక్కడ కూర్చున్నారు. మీరు అట్లా ఎదగాలి. మీరు కూడా రేపు ఇంకా పెద్ద స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అవకాశం రావడం అదృష్టం, అవకాశాన్ని నిలబెట్టుకోవడం మీ చేతుల్లో ఉంటుంది. రావడం అదృష్టం, వచ్చిన తర్వాత అది మీ చేతుల్లో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం మన నాలుక, మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకేదన్నా పోతే వస్తుంది, కానీ నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పదవి పోతే వస్తుందేమో, పైసా పోతే వస్తుందేమో, ఇంకేదన్నా పోతే సంపాదిస్తేమేమో, కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కుమన్నాక దాన్ని అతుకుడు చాలా కష్టం అవుతుంది. అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి. మాటే ముఖ్యం నా దృష్టిలో. మాట, మన మర్యాద, మన నడవడి, మన పనితనం అనేది నా దృష్టిలో 4వది. ముందు మాట, నడవడి, మన మర్యాదనే అన్నిటికంటే ముఖ్యమైనది. దాంతోపాటు పని ఎట్లాగూ చేస్తాం. పని చేసినా మాట జారినామనుకో, నడవడిక బాగాలేదనుకో, లాభం లేదు. కొంతమంది సర్పంచులు, నేను పేరు చెప్పను కానీ నాతో పని చేసింది, మస్తు పని చేసింది. నేను ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇచ్చిన, మంత్రిగా ఉంటే ఫుల్ పైసలు ఇచ్చిన, బాగా డెవలప్ చేసింది. ఇక అసలు కాని పనే లేదు. మళ్ళీ నిలబడ్డారు సర్పంచ్కు. ఏమైంది? 30 ఓట్లు వచ్చినాయి, 60 ఓట్లు వచ్చినాయి. మరి 20 డెవలప్మెంట్ అంతా ఇన్ని రోడ్లు వేస్తేవి, గుళ్ళు కట్టివి, కుల సంఘాలు కట్టివి, మహిళా సంఘం కట్టివి, వాటర్ ట్యాంకులు కట్టివి, బుగ్గలు వేస్తేవి, ఐమాస్క్ లైట్లు పెట్టివి,
ఇన్ని చేసిన సర్పంచ్ మళ్ళీ నిలబెట్టే 50-60 ఓట్లు వచ్చినాయి. ఏమైందంటూ నీ నడవడిక దెబ్బతిన్నది.